తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బలసలమ్మ తల్లి ఆశీస్సులు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరిపైన ఉండాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ దంపతులు ఆయన తనయుడు బొలిశెట్టి రాజేష్ దంపతులు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ కుటుంబ సభ్యులు తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ బలసలమ్మ అమ్మవారికి ఆషాఢం సారే సమర్పించారు. నందిబొమ్మ సెంటర్ నుంచి బలసలమ్మ గుడి వరకు ఊరేగింపుగా ఆషాఢ మాస సారెను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా బొలిశెట్టి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అమ్మవారి జాతరను జరిపించాలని ఆయన అన్నారు. రాబో జాతర కార్యక్రమాన్ని ప్రతి ఇంట్లో పండుగలా జరపాలని సూచించారు. బలసలమ్మ తల్లి ఆశీస్సులతో మన తాడేపల్లిగూడెం ప్రజలంతా కూడా అమ్మవారి ఆశీస్సులతో మనందరూ కూడా సుఖశాంతులతో ఉన్నాం. కరోనాను అధిగమించాం. వ్యాపారాలు జరుగుతున్నాయి. ఎక్కడ లేకపోయినా తాడేపల్లిగూడెంలో అందరూ కూడా బాగున్నారంటే దానికి కారణం బలసలమ్మ తల్లి. ఏ రోజైతే మనం జాతర చేసామో ఆ రోజు నుంచి తాడేపల్లిగూడెం పట్టణం కానీ తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ కానీ అందరికీ సుఖ సంతోషాలను ఇచ్చి ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా కాపాడుతున్న తల్లిని మనం ఎప్పుడూ మరవకుండా మనం అమ్మవారికి ఆశీస్సులకు పాత్రలు అయ్యే విధంగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, తాడేపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని మనం కోరుకుందాం. అదేవిధంగా ఈరోజు ఆషాఢం సారి ఇచ్చే అవకాశం నాకు కల్పించింది అమ్మవారు. నేను ఎప్పుడు కూడా అమ్మ ఆశీస్సులు ఉంటే అన్ని ఆశీస్సులు ఉన్నట్టు అని చెప్పి నేను ఈ స్థాయికి రావడానికి ఆ భగవంతుడు ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా మర్చిపోకుండా ఇవాళ జాతర కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం. నెల రోజుల ముందు ప్రారంభించాం. అంటే వచ్చే సంవత్సరం మన జాతర చేసుకునే దాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడో జరగని విధంగా తాడేపల్లిలో జరిపించాలనేది సంకల్పం. పెద్దల సంకల్పం మేరకు అందరూ సహకరించాలి. అందరూ ఆడపడుచుల్ని ఆ డేట్లు ముందుగా ప్రకటించిన తర్వాత ఆడపడుచులు కలిసి బట్టలు పెట్టుకోవడం, అందరూ కూడా అమ్మవారికి అన్నీ సమర్పించడం, ఏదైతే సారీలు ఉన్నాయో సారీలు అన్నీ మనం సమర్పించి అమ్మవారిని ఆశీస్సుల కోసం మనం రాబోయే జాతర కార్యక్రమాన్ని మన ఇంట్లో పండగగా మన ఇంట్లో పెళ్లికి ఏ విధంగా చేసుకుంటామో అదేవిధంగా ఈ జాతర కార్యక్రమాన్ని జరిపించాలని చెప్పి నేను అమ్మవారి సంకల్పంతో బాగా జరగాలని చెప్పి కూడా నేను కోరుకోవడం జరిగింది. అమ్మ ఆశీస్సులతో ఈ కాన్స్టిట్యున్సీని వచ్చి రాబోయే 5 సంవత్సరాల్లో ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాకు అప్పచెప్పారు ప్రజలు. ఖచ్చితంగా తీసి శక్తిని అమ్మవారు నాకు ఇవ్వాలని చెప్పి నేను అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరికీ సుఖ సంతోషాలని ఆయురారోగ్యాలను ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సారి పట్టుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈరోజు భక్తులందరూ కూడా తాడేపల్లిగూడెం బలసలమ్మ తల్లి ఆశీర్వాదం వచనం తీసుకోవడానికి సర్వత్రా ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా బలసలమ్మ వారి ఆశీస్సులు తీసుకుని విరసిల్లాలని, అలాగే ఈ బలసలమ్మ గుడిని అత్యంత ప్రాచుర్యం కలిగిన గుడిగా ఈవేళ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు. ఈవేళ అంజిబాబు వీళ్ళ మిత్ర బృందం అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ బలసలమ్మ తల్లి ఆశీర్వచనంతో జరుగుతున్నాయి. ఇలాంటి మంచి కార్యక్రమాలని ప్రోత్సహిస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ది పనులు పరుగులు పెడుతున్నాయని కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి అన్నారు. కడప 18వ డివిజన్లో దాదాపు 25 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చాక రోడ్లు, డ్రైనేజీలు, ఇతర సమస్యలపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. 15 ఫైనాన్స్ లో జనరల్ ఫండ్స్ లో కలిపి దగ్గర 25 లక్షల రూపాయల రోడ్స్ ఓపెన్ చేయడానికి వచ్చాం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఫాస్ట్గా జరుగుతుందని చెప్పి దాంట్లో ఈ యొక్క వార్డులోనే 25 లక్షల రూపాయలు సీసీ రోడ్స్ మాత్రమే. ఇంతకు ముందు ఇక్కడి నుంచి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా కార్పొరేటర్లుగా ఉన్నా కూడా ఏమీ కూడా డెవలప్మెంట్ జరగలేదు. ఇంకా ఒక 6 రోడ్స్ దాకా ఫ్యూచర్లో చేయాల్సిన పనులు అన్నీ మొత్తం ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఇంకా ఎక్కడెక్కడ ఏం అవసరం ఉందని కూడా ఆఫీసర్లు, కమిషనర్ గారు వాళ్ళు. జిల్లాలో రోడ్డు భద్రత, మహిళల రక్షణ కోసం సబ్ డివిజన్ కేంద్రాల్లో డే బీట్, నైట్ పెట్రోలింగ్ నిర్వహణ కోసం 16 ఆధునిక ద్విచక్ర వాహనాలు సమకూర్చడం జరిగిందని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలియజేశారు. రాయచోటిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో కొత్త ట్రాఫిక్ మోటార్ బైకులకు ఆయన పూజా కార్యక్రమాలు నిర్వహించి జెండా ఊపి హెల్మెట్ వినియోగంపై అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యా సంస్థలు అధికంగా ఉండడంతో మహిళల రక్షణను దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాలకు వాహనాలు కేటాయిస్తామని తెలియజేశారు.
మనకి రాష్ట్ర ప్రభుత్వం రోడ్ సేఫ్టీ అదేవిధంగా మహిళలకి ఆధునికమైన రక్షణ కల్పించేదానికోసం ఆధునికమైన వాహనాలను కూడా సమకూర్చడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే మనకి డిస్ట్రిక్ట్కి టోటల్ 16 వాహనాలు ఈరోజు ఇచ్చారు. ఈ వాహనాలన్నీ కూడా నైట్ పెట్రోలింగ్ అదేవిధంగా డే బీట్స్ వీటికి కూడా యూజ్ చేస్తాము. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ మనకి హై కెపాసిటీ ఉన్న వెహికల్సే ఇచ్చారు. 160cc అపాచీ వెహికల్స్ ఒక 15 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 350cc రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ వెహికల్ ఒకటి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే మనకి ఇక్కడ రాయచోటి పట్టణంలో కానివ్వండి, మదనపల్లి, రాజంపేట ఇటువంటి సబ్ డివిజనల్ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో జనసాంద్రత ఎక్కువ ఉండటం, అదేవిధంగా మహిళలు ముఖ్యంగా ఎక్కువ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉండటం వల్ల మనకి ఈ ఉమెన్ సేఫ్టీ అనే కాన్సెప్ట్ అనేది మనకి జిల్లాలో బాగా ఇంపార్టెంట్ కింద గమనిస్తున్నాం. సో దానికోసం అక్కడ ఈవినింగ్ టైమ్స్ కానీ రెగ్యులర్ పెట్రోలింగ్ ఉండటం, అదేవిధంగా గంజాయి ఇటువంటి వాటిని అరికట్టేదానికోసం కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ని అరికట్టేదానికోసం ఈ ప్రాపర్ సైరన్స్, లైట్స్, అదేవిధంగా దాని మీద డైల్ 112కి సంబంధించిన స్టిక్కరింగ్ అండ్ లోగోస్తో పాటు మాకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే రాయచోటి పట్టణానికి ఇప్పుడు 2 వెహికల్స్ వీటిల్లో కేటాయిస్తున్నాం జిల్లా మొత్తం మీద కూడా. అదేవిధంగా మదనపల్లికి, కోడూరు ఇటువంటి వాటికి కూడా కేటాయించడం జరుగుతుంది. దీనివల్ల రోడ్ సేఫ్టీ అదేవిధంగా మహిళల భద్రత మరింత ఎన్హాన్స్ అవుతాయని చెప్పి మేము భావిస్తున్నాం. టోటల్ 16 వెహికల్స్ ఈ కొత్తవి వచ్చినాయి. తిరుమలలో పల్లవోత్సవం ఘనంగా జరిగింది. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని టీటీడీ పల్లవోత్సవాన్ని నిర్వహించడం మానవాయితీగా వస్తుంది. సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేసి మైసూరు సంస్థానం వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. అనంతరం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు పోలవరం అమరావతిని 2 కళ్లుగా భావిస్తున్నారన్న హోంమంత్రి అనిత. పోలవరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టీకరణ. నెల్లూరు జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎండి ఫరూక్ అధ్యక్షతన డీఆర్సీ సమావేశం. పాల్గొన్న జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు. వైసీపీపై కక్ష సాధింపుల కోసం సీఎం చంద్రబాబు సృష్టించిన బేతాళ కథలే లిక్కర్ స్కామ్ కేసులు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆగ్రహం.
వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాలను శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలందరితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.